సెక్స్ డ్రైవ్ని పెంచడానికి, మూడ్ స్వింగ్స్ మంచిగా రావడానికి మనం ఎన్నో రెమెడీస్ చూస్తుంటాం. అంగం గట్టిగా పడాలి, ఎక్కువసేపు చేయాలి, టైమింగ్ పెరగాలి, సైజు లావ్ అవ్వాలి. ఇవన్నీ ఏంటంటే నార్మల్ మనం ఎక్స్పెక్ట్ చేసే మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో అవి యునానీలోనే ఉంటాయని నేను చెప్తుంటాను. రెమెడీస్ కూడా చెప్తుంటాను. ఈరోజు ఒక క్లాసికల్ రెమెడీతో మనం ముందుకు వస్తున్నాము. ఇది ఒక యునానీలో ఫ్రీక్వెంట్లీ యూజ్ చేసే మెడిసిన్ కాదు. ఇదొక అంటే ఏషియాలో ది బెస్ట్ అంటే ఒక రెమెడీ. అది క్లాసికల్ బ్లెండ్ లాగా అంటే మన యునానీ మెడిసిన్స్లో చూరన్ లాగా యూజ్ చేస్తున్నారు. మోడర్న్ యునానీ అని చెప్పొచ్చు మనం. సో మేము ఇలాంటి మెడిసిన్స్ వాడతాము. ఇప్పుడు ఈ టాంగెట్ అలీ అని ఒక క్లాసికల్ హర్బ్ ఉంది. అంటే దాని రూట్స్ ఉన్నాయి. ఏదైతే హర్బ్ ఉందో దాని రూట్స్ అవి ఎలా యూజ్ చేస్తాము అని దాని గురించి మనం మాట్లాడదాము. దాని యూజెస్ ఏంటి, ఇది అబ్బాయిలు కూడా వాడొచ్చా, అమ్మాయిలు కూడా వాడొచ్చా, దాని గురించి అంతా చెప్తాను. చూడండి, ఇది టెస్టోస్టెరాన్ లెవెల్స్ని బూస్ట్ చేస్తుంది. ఫ్రీ టెస్టోస్టెరాన్ లెవెల్స్ బూస్ట్ చేస్తాయి. దాని వలన విపరీతమైన ఎరెక్షన్స్ వస్తాయి, మూడ్ స్వింగ్స్ వస్తాయి, మీకు కలవాలనే ఒక లోపల నుంచి ఒక ఆసక్తి వస్తుంది. అంటే మీ లిబిడో ఇంక్రీజ్ చేస్తుంది. లిబిడో ఒకవేళ తక్కువ అయిపోతే అంటే కలవాలనే ఆసక్తి ఒకవేళ తక్కువ అయిపోతే మీకు ఇది ది బెస్ట్. ఇలాంటి మెడిసిన్స్ మేము యూజ్ చేస్తాము. ఎందులో ఎలా అంటే మీరు అశ్వగంధ విన్నారు అంటే యునానీలో అసరోల్ అని చెప్తారు. అలాగే మీరు సఫేద్ మూస్లీ అని విన్నారు. ఇలాంటి మెడిసిన్స్తో ఇవి కూడా కలిపి ఇంకా చాలా మెడిసిన్స్ కలిపి మేము యూజ్ చేస్తాం. మీరు డైరెక్ట్లీ ఒకవేళ అదొకటే ఈ టాంగెట్ అలీ అనేది ఒకటే ఇదే మీరు వాడాలనుకుంటే 50 మిల్లీగ్రామ్స్ మీరు డైలీ పొద్దున, 50 మిల్లీగ్రామ్స్ సాయంత్రం అలా వాడచ్చు. 200 మిల్లీగ్రామ్స్ కూడా వాడచ్చు. ఇది ఈజీలీ మీకు దొరికిపోతుంది, కానీ ఇంపార్టెంట్ ప్లేసెస్లోనే దొరుకుతుంది. ఇప్పుడు ఇది ఒకవేళ మీరు చూడండి, ఈ మెడిసిన్ ఏదైతే ఉంటుందో అది దానికి సైడ్ ఎఫెక్ట్ లేదు. ఇది ఎలాంటి రెమెడీ అంటే మీకు సైడ్ ఎఫెక్ట్ ఉండదు. ఎలా వాడాలి ఏంటి, ఒకవేళ దొరకట్లేదంటే మీకు మా యునానీ మెడిసిన్స్లో అది మిక్స్ అయి వస్తుంది. మీకు ఇలాంటి మీరు వినలేనివి, మీరు ఎక్కడ వినలేని రెమెడీస్ మన దగ్గర ఉంటాయి. సో మన మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో మీరు ఎప్పుడైనా సరే ఈజీలీ వాడేయచ్చు, ఏం ఆలోచించకుండా. ఎందుకంటే నేను మీకు చెప్తాను, ఇది ఉంది మీరు చూడొచ్చు. దాని తర్వాత దాన్ని ఎలా ఏ ఫామ్లో వాడాలి అది కూడా నేను చెప్తాను. అంటే ఇప్పుడు మీరు ఇది పౌడర్ ఫామ్లో మీకు చూరన్ లాగా వస్తుంది. చూరన్ అంటే మీరు విన్నారు ఇంతకుముందు కూడా, జస్ట్ పౌడర్ లాగా. అంటే ఇలా తీసుకొని ఒక 1/2 టీ స్పూన్ అట్లా 50 మిల్లీగ్రామ్స్ ఉంటే చిన్నగా కొంచెమే ఉంటుంది. అది తీసుకొని మీరు తేనెలో పెట్టి కూడా వాడచ్చు, డైరెక్ట్లీ మీరు వేసుకోవచ్చు అట్లా. ఇప్పుడు నేను ఈ మెడిసిన్స్లో దానికి ఎంత కావాలనో అంత మన ఈ వేరే మెడిసిన్స్ ఏవైతే ఉంటాయో ఇంకా కాస్ట్లీ మెడిసిన్స్ ఉంటాయి, ది బెస్ట్ ఏవైతే మీ లైంగిక సమస్యలను అన్నీ దూరం చేస్తాయి, వాటిలో ఇలాంటి మెడిసిన్స్ యూజ్ చేస్తాను. ఇప్పుడు ఈ యొక్క రెమెడీ గురించి మీరు చూడండి, ఈ రెమెడీ మీరు వాడి చూడండి, ది బెస్ట్ ఉంటుంది. కానీ ఒకవేళ మీకు ఎక్కువగా ఉంటే, మీకు ఒకవేళ అతిగా ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అసలు కంట్రోల్ అవ్వట్లేదు, చాలా రోజుల నుంచి ఇది వేధిస్తుంది, సంవత్సరాల నుంచి మీకు ఒకవేళ అంగం గట్టిపడట్లేదు, టైమింగ్ ప్రాబ్లం ఉంది, సైజ్ ప్రాబ్లం ఉంది, రిలేషన్షిప్ ఇష్యూస్ ఉన్నాయి అంటే మీరు టైం వేస్ట్ చేసుకోకుండా మాతో సంప్రదించవచ్చు. ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ మెడిసిన్, ఈ టాంగెట్ అలీ అనే మెడిసిన్ గురించి మనం మాట్లాడుతున్నాము. ఈ హర్బ్ ఏదైతే ఉంటుందో ఇది మీకు నేను చెప్పాను టెస్టోస్టెరాన్ హార్మోన్స్ పెంచుతుంది. సెకండ్ వచ్చేసి మీ కార్టిజాన్ లెవెల్స్ తగ్గిస్తుంది. ఈ కార్టిజాన్ లెవెల్స్ ఏముంటాయంటే మీకు ఇండైరెక్ట్లీ ఆ టెస్టోస్టెరాన్ లెవెల్స్ని తగ్గించి మీకు అంటే సెక్స్లో ఇంట్రెస్ట్ లేనట్టు చేస్తుంది. అందుకే ఈ మెడిసిన్ తీసుకోవడం వలన మీ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ దూరం అవుతుంది. ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఏదైతే ఉంటుందో ఎప్పుడైనా సరే మీకు మంచిగా అంటే నార్మల్ హార్మోన్స్ ఉండాలి మీ బాడీలో, టెస్టోస్టెరాన్ డామినేట్ చేయాలి. వేరే హార్మోన్స్ కూడా ఉంటాయి ఎలాగైనా. అలాగే ఎనర్జీ, స్ట్రెస్ అంటే మీకు బలం ఉండాలి. ఫెటిగ్ అంటే మీరు మీ ఎనర్జీ లాస్ అయినట్టు, మీకు ఏదో అలసట అయినప్పుడు, అంటే మీకు ఏదైనా చేయాలంటే ఇప్పుడు వద్దు రెస్ట్ తీసుకుంటాను అన్నట్టు వస్తుంది. ఇలాంటి దానికి కూడా మీ ఎనర్జీని బూస్ట్ చేస్తుంది ఇలాంటి మెడిసిన్స్. ఇప్పుడు అలాగే హర్బ్స్ ఏవైతే ఉంటాయో, ఏ హర్బ్స్ అయినా సరే మనకు సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఉంటాయి. కెమికల్స్ వాడితే మీకు ఇబ్బంది అవుతుంది. అలాగే ఇప్పుడు టిపికల్ డోసేజ్ మీకు ఎలాగని నేను చెప్పాను, 100 మిల్లీగ్రామ్స్ నుంచి 400 మిల్లీగ్రామ్స్ వరకు మీరు వాడచ్చు. ఎలా వాడాలి అది తీసుకున్న తర్వాత మీరు కాల్ చేస్తే మేము చెప్తాము. అంటే చూరన్ లాగా కొంచెం 1/2 టీ స్పూన్ అలా తీసుకొని మీరు వాడచ్చు. మేమైతే ఇలా వాడతాము.
ఇప్పుడు స్పెసిఫికల్లీ ఇప్పుడు మీకు అంటే సైడ్ ఎఫెక్ట్స్ ఏమి రావు దీంతో, అది మీరు మైండ్లో పెట్టుకోండి. ఇప్పుడు ఇది స్ట్రెస్ టెన్షన్ లేకుండా మీకు అంటే ఒక టాక్సిన్ కూడా మీ బాడీలో లేకుండా యాంటీ ఆక్సిడెంట్ లాగా కూడా పనిచేస్తాయి. సో ఇలాంటి మెడిసిన్స్ మేము యునాని మెడిసిన్స్లో ఎక్కడైనా సరే దొరికితే అవి తెప్పించి మేము యూస్ చేస్తాము. ఒకవేళ డెఫిషియన్సీ అయిపోయింది, ఎక్కడ దొరకట్లేదు అంటూ కూడా మేము యూస్ చేస్తాము. ఒకవేళ మీకు ఇలాంటి ఇబ్బందులు ఉంటే మా మెడిసిన్స్, యునాని మెడిసిన్స్ వాడి చూడండి. ఏ లైంగిక సమస్య అయినా దూరం అవుతుంది. దానికి ఒక పర్టికులర్ కోర్స్ చేయాలి. ఇవి క్యాప్సూల్ రూపంలో, ట్యాబ్లెట్ రూపంలో, హల్వా రూపంలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ మెడిసిన్స్ ఉంటాయి. ఇప్పుడు చూడండి, ఈ మెడిసిన్ ఉంది, హల్వా రూపంలో ఉంటుంది. ఇది వాడిన తర్వాత మీకు మీ అంగము గట్టిగా పడుతుంది, మీకు మూడ్ స్వింగ్స్ వస్తాయి, మీ లిబిడో ఇంక్రీజ్ అవుతుంది, ఇవన్నీ ఉంటాయి. సో వ్యూవర్స్, ఇలాంటి ఏమైనా సమస్యలు ఉంటే మీరు మాతో సంప్రదించవచ్చు, మీ డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. స్క్రీన్ పైన మా నంబర్ ఉంది. నేను మీ డాక్టర్ ఎస్ఏ రెహమాన్, ఎండి, యునాని, నాంపల్లి, హైదరాబాద్ నుంచి.